వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు మనలందరినీ సజీవ లెక్కలు లెక్కించి మనకు అనుగ్రహించిన ఈ మంచి దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభువు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము కృపావార్త. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పెట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు రాకడను గూర్చిన సూచనల గురించి చెబుతూ, అంజూరపు లేత కొమ్మ పూత పెట్టటం మనం చూస్తాం. అది ఎప్పుడైతే పూత పెట్టినట్లుగా మనం గమనిస్తామో వసంత కాలము దగ్గరికి వచ్చినట్లుగా లెక్కని రెండవ రాకడ గురించి యేసుక్రీస్తు ప్రభువే స్వయాన్న తెలియచేసిన మాట. అంజూరపు చెట్టు అనగా ఇజ్రాయేలు రాజ్యము అని మనందరికీ విదితమే. ఇశ్రాయేలీలందరూ చెదరగొట్టబడిన తరువాత, చాలా కాలము గడిచిన తరువాత వారందరూ తిరిగి ఒకరొకరుగా వారి దేశమునకు చేరుకుని, వారి జన్మస్థలమైన ఇశ్రాయేలు దేశమునకు చేరుకుని, ఆ ఇశ్రాయేలు దేశము ఒక రాజ్యముగా ఏర్పడడమే అంజూరపు చెట్టు చిగురించుట, అంజూరపు చెట్టు పక్వమునకు రావడం. ఎప్పుడైతే వసంత కాలము వస్తుందని ఈ రెండిటి ద్వారా అంజూరపు చెట్టు పూయటం, అంజూరపు చెట్టు పక్వానికి రావడం వలన వసంత కాలం వస్తుందని యేసుక్రీస్తు ప్రభు తెలియచేశారో, ఇజ్రాయేలు దేశము ఏర్పడుట వలన ఆయన రాకడకు మనం సమీపంగా ఉన్నామని, యేసుక్రీస్తు ప్రభువు త్వరగా రాబోతున్నారని, ఆయన పెండ్లి కుమారుడిగా రావడానికి సిద్ధంగా ఉన్నారని, గుమ్మం దగ్గరే ఉన్నారని మనం గ్రహించాలి. రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు పెండ్లి కుమారుడిగా ఆయన వస్తా ఉంటే, ఆయనను ఎదుర్కొనే పెండ్లి కుమార్తెగా మనందరం సిద్ధపడిన వారిగా ఉండాలి. మనం సిద్ధపడాలి. అనేకులను ఆయన రాకడ కొరకు సిద్ధపరిచే వారిగా, కావలి వారిగా మనం ఉండాలి. మనం కావలి వారిగా అనేకులు సిద్ధపరచాలి అని అంటే ఆయన రాకడ గురించి ప్రకటించు వారిగా ఉండాలి. ఆయన రాకడ కొరకు అనేకులను చేర్చుటకై దేవుడు ఆకర్షించినట్లు ప్రార్థించు వారిగా మనం ఉండాలి. మనతో పాటు అనేకులను పెండ్లి కుమార్తె సంఘంలోనికి సిద్ధపరచు వారిగా మనందరం ఉండాలి. రెండవ మాట, ద్రాక్ష చెట్లు పూత పెట్టి సువాసననిచ్చుచున్నవి. ద్రాక్ష చెట్లు సువాసనను, ద్రాక్ష చెట్లు అనగా దేవుని సంఘమునకు సాదృశ్యం. ద్రాక్ష చెట్లు పూత పెట్టి మనందరం సంఘంలో ఉన్నవారిగా, పూత పెట్టేవారిగా, యేసుక్రీస్తు ప్రభువును కలిగి, యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణ లక్షణములు, యేసు ప్రభు మెచ్చే లక్షణములు కలిగిన వారిగా, తద్వారా దేవుని యొక్క సువాసనను వెదజల్లే వారిగా మనం ఉండాలి. పూత పెట్టుట అనగా దేవుని కొరకు ఫలించుట అని అర్థం. దేవుని కొరకు మనం ఏం ఫలించగలుగుతాం? లేఖనం చెప్తుంది గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సత్వీకము, విశ్వాసము, ఆశా నిగ్రహము కలిగి ఉండుట అనే పూత పెట్టి ఆ పూత ఫలాలుగా మారాలి. దేవుని ప్రజలారా, మనందరం పూత పెడుతున్న, కాయలు కాస్తున్న చెట్ల గురించి మనందరికీ తెలుసు. వచ్చిన పూతంతా చెట్టుకు నిలబడిపోవటం మనం చూడం. ఎక్కడ పూత కొంత రాలిపోతా ఉంటది, పూత కొంత పిందెలుగా మారి రాలిపోతా ఉంటది. పూత కొంతవరకే అది ఫలములుగా మారి అది సువాసనగా అనేకులకు అది ఉపయోగపడుతుంది.
ఈ రాలిపోతున్న పూతగా మనం ఉన్నామా, ఫలించే ఫలములు కలిగిన వారిగా ఉన్నామా? ఒకసారి ఆ ఫలములను గనక మనం చూచినట్లయితే ప్రేమకు బదులుగా చాలా మంది ఈ దినాన్న ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే మనము ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలి, ద్వేషమును తీసివేసుకుని వారిగా మనం ఉండాలి. రెండవది, మనము సంతోషం కలిగిన వారిగా ఉండాలి. కానీ అనేకులలో విచారం అనేది హెచ్చుగా కనపడుతుంది ఈ దినాలలో. ఈ అంత్య దినాలలో అనేకులు అనేక విచారాల్లో మునిగిపోతున్నారని మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలుగుతాం. మూడవది, సమాధానము అనే ఫలమును మనం ఫలించాలి. ఈ మధ్య సమాధానమునకు బదులు ద్వేషం అనేది ఎక్కువైపోయింది, గొడవలు అనేవి ఎక్కువైపోయినాయి. సమాధాన పరచువారు ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ 5వ అధ్యాయం 23వ వచనంలో ఆ విషయాన్ని తెలియజేస్తారు. తరువాత దీర్ఘశాంతము అనే ఫలము ఫలించే వారిగా ఉండాలి. ఎందుకంటే ద్రాక్ష చెట్లు పూత పెట్టి సువాసన నిచ్చుచున్నవి అన్న లేఖను మనం చూస్తున్నాం. దీర్ఘశాంతము కలిగిన వారిగా. ఈ దీర్ఘశాంతం అని పోగా కోపం అనేది ఎక్కువైపోతుంది ప్రజలలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో కోపమును విడిచిపెట్టు, ఆగ్రహమును విడిచిపెట్టు, దీర్ఘశాంతము కలిగిన వారిగా, మనల్ని హింసించే వారిని సహితం ప్రార్థించే వారిగా మనం జీవించాలని లేఖనం చెప్తుంది. దయాళుత్వము, అనేకులకు అవసరతలో ఉన్న వారి అవసరతలను ఆదుకునే వారిగా మనం ఉండాలి. అలాంటి దయాళుత్వం పోయి బిగబట్టే తనం. రోమపత్రిక 1:29 చెప్తుంది కదా, నిర్దయ కలిగిన వారిగా మనం ఉంటున్నామట, దయలేని వారిగా మనం ఉంటున్నాం. మంచితనం అనే ఫలము ఫలించాలి. మంచితనము లేకుండా చెడుగు అనేది విస్తరించిపోతున్న దినాలలో మనం జీవిస్తున్నాం. దేవుని యందు ప్రియమైన వారలారా, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసనను వెదజల్లునట్లుగా మన సువాసన వెదజల్లబడాలని, ఈ రెండవ రాకడలో ఆ సువాసన ద్వారా అనేకులు దేవుని వైపు ఆకర్షించాలని దేవుని వాక్యం ప్రకటిస్తుంది. అలాగే 6వ ఫలముగా మనము సాత్వికము కలిగిన వారిగా ఉండాలి, తగ్గింపు జీవితం కలిగిన వారిగా ఉండాలి. ఈ దినాన సాత్వికం అనేది ఎక్కడ కనపడట్లేదండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూస్తే సాత్వికం పోయింది. ఎవరికి వారు గొడవలు పెట్టుకోవడం, ఎవరికి వారు హెచ్చించుకోవడమే కనపడుతుంది. ఇక ఏడవదిగా మనందరం విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. విశ్వాసమునందు ఓర్పు సహించు వారిగా మనం ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే విశ్వాసము మనలను దేవునికి దగ్గరగా చేస్తుంది, నమ్మిన వారిగా మనం ఉండాలి. ఇక ఆఖరి ఫలం ఆశా నిగ్రహం. ఈ దినాన్న ఆశా నిగ్రహం నిగ్రహించుకునే శక్తి ఎవరి దగ్గర లేదండి. అంతా దురాశే. ఆ దురాశ గర్భము ధరించి అది మనలను శోధిస్తుంది, పాపమైపోతుందని యాకోబు పత్రిక 1:16లో మనం చూడగలుగుతాం. ద్రాక్ష చెట్లు పూత పెట్టి సువాసన కలిగిన ఉన్నాయి. నీ ఫలాలు ఎలా ఉన్నాయి? నీ ఫలాలు రాలిపోయే ఫలాలుగా ఉన్నాయా? నీ ఫలాలు నిలిచి ఉండి సువాసన ఇచ్చి దేవునికి ఆహారం అయిపోయే ఫలాలుగా ఉన్నాయా? అంజూరపు చెట్లు పక్వానికి వచ్చాయి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన కలిగి ఉన్నాయన్న లేఖనాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఆయన వసంతకాలం దగ్గరికి వచ్చింది. ప్రియమైన వారులారా, ఆయన వసంతకాలం అంటే పెండ్లి కుమార్తెగా ఆయన రాబోతున్నారు. నువ్వు పెండ్లి కుమార్తెగా సిద్ధపడ్డావా? నీ ఫలాలు ఎలా ఉన్నాయి? సువాసన ఇచ్చే ద్రాక్ష ఫలాల్లాగా ఉన్నాయా? ఒకవేళ లేనట్లయితే ఈ దినం నుండే దేవుని దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించు. దేవుణ్ణి అడుగు, దేవా సహాయం చేయ ప్రభువా, దేవా కృప చూపించు ప్రభువా, నీ కొరకు ఫలించు వారిగా మేము ఉండాలి, నీ కొరకు పెండ్లి కుమార్తె స్వారూప్యం కలిగిన వారిగా మేము ఉండాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. తప్పక దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. సిద్ధపడిన పెండ్లి కుమార్తె వలె ఆయన రాకడ కొరకు ఎదురు చూచే స్థితిలోనికి దేవుడు మనలను మార్చును గాక. దేవుడు ఈ వాక్యం మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, అంజూరపు
ఫలములు పక్వమునకు వచ్చి ఉన్నాయి. ద్రాక్ష చెట్లు పూత పెట్టి సువాసననిచ్చుచున్నాయి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అంజూరపు చెట్లు పక్వమునకు వచ్చున్నాయంటే వసంతకాలం దగ్గరకు వచ్చిందని లెక్కని, ద్రాక్ష చెట్లు పూత పెట్టి సువాసన అంటే మేము ప్రభువా సువాసన కలిగిన వారిగా ఉండాలని, నీ కొరకు కొన్ని ఫలములు మేము ఫలించాలని మీరు లేఖనాల ఆధారంగా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క రెండవ రాకడకు గూర్చిన ఉద్దేశములు అర్థమై వారిని యందు దేవ సువాసన కలిగి జీవించుటకు కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.